మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు, కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు భవతనోవా. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు భవతనోవా. yes no what la 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 la. పగలు మేఘమై నీడనిచ్చెను, అగ్ని స్తంభమై రాత్రి కాచెను. పగలు మేఘమై నీడనిచ్చెను, అగ్ని స్తంభమై రాత్రి కాచెను. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు, కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు భవతనోవా. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు భవతనోవా. yes no what la 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 la. మధురమన్నతో పోషించెను, బండ చీల్చెను, నీరు ఇచ్చెను. మధురమన్నతో పోషించెను, బండ చీల్చెను, నీరు ఇచ్చెను. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు, yes కొదువలేదు. మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు, భయమే లేదు. మిరకిల్స్ ఎప్పుడు కొదువలేదు, yes కొదువలేదు. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు భవతనోవా. ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ వర్ణించుటకు భవతనోవా. yes no what la 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 la. కేజీ వాళ్ళు జూనియర్ సీనియర్స్ అందరూ మెయిన్ పాఠాలు విన్నారా? ఎన్నో మెయిన్ పాఠం విన్నారా? రెండోదా? మూడోది విన్నారు. మరి కంఠత వాక్యాలు ఎన్ని నేర్చుకున్నారు కేజీ వాళ్ళు? జూనియర్స్ ఎన్ని నేర్చుకున్నారు? సీనియర్స్ ఎన్ని నేర్చుకున్నారు? ఒరే సీనియర్స్ మాట్లాడారా? సీనియర్స్ ఎన్ని నేర్చుకున్నారు ఈ వేళకి? 4 వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు 3వ లెసన్లో 2 కంఠత వాక్యాలు ఉన్నాయి వాళ్ళకి. 2 పాఠాలు కలిపి ఒక పాఠంగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే మరి వాళ్ళు సీనియర్స్ కదా, అందుకని. మరి కంఠత వాక్యాలు అందరికీ వచ్చాయా? కేజీ వాళ్ళకి ఈరోజు 3వ కంఠత వాక్యం ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి. 2 చేతులే వచ్చాయంట్రా. 4 ఆడపిల్లలు, 1 2. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి. నువ్వు చెప్పు,
నువ్వే. మరి చేయి ఎందుకు ఎత్తావరా? నువ్వు ఉన్నావని ఎత్తావా? చెప్పు. నువ్వు నిలబడు. నువ్వేరా బాగానే చెప్పావు. నువ్వు ఎప్పుడు బాగానే చెప్తావు నాకు తెలుసు నువ్వు. కానీ మొదటి నుండి కరెక్ట్గా నేర్చుకో. మొదటి సమయాలు రెండో సమయాలు ఉండరు. సమయాలు రాసిన మొదటి గ్రంథం అని చెప్పాలి. చెప్పు. వెరీ గుడ్ ఏమా, అలా నేర్చుకోండి. వాడు ఒక్కడే కాదు, అందరూ అలా నేర్చుకోవాలి. కూర్చో. గర్ల్స్, కేజీలో గర్ల్స్ నువ్వు చెప్పమ్మా చక్కగా. లక్ష్య పెట్టు. ఏం లక్ష్య పెడతారు? రెఫరెన్స్ సమయంలో రాసిన వెరీ గుడ్. ఇంకెవరన్నా చదివారా? నువ్వు చెప్పు. వెరీ గుడ్. చేతి కట్టు, గట్టిగా చెప్పు. అందంగా ఉంది, తెల్లగా ఉంది అని చూస్తాను. చెప్పు. వెరీ గుడ్. రిఫరెన్స్ తొమ్మిది ఏంటి? తొమ్మిది వేలు రాసిన మొదటి గ్రంథం. సరే, 16 అధ్యాయం వచ్చిన అధ్యాయం 16 అధ్యాయం. వెరీ గుడ్. ఇంకెవరు లేరా? చెప్పు. వెరీ గుడ్. మిగిలిన వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. నువ్వు వెనకాల కాదు, ముందు పెట్టుకోవచ్చు. చెప్పు. వెరీ గుడ్, బాగా చెప్పు. రిఫరెన్స్ కేజీ టీచర్స్ మీరు కరెక్ట్గా నేర్పండి. చిన్నప్పటి నుండి సమయంలో రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చెప్పాలి. జూనియర్స్ బాయ్స్ ఎంతమందికి వచ్చినాయో చేతులెత్తండి. యారా 3 4 సగం ఎత్తొద్దు, ఫుల్గా ఎత్తాలి. నువ్వు చెప్పు. రెడ్ చెక్స్ గట్టిగా చెప్పు. స్టార్టింగ్ ట్రబులా? గట్టిగా చెప్పరా. నువ్వు కూర్చో. ఇంకెవరు ఎత్తారు చెయ్యి? నువ్వు చెప్పు. జాగ్రత్తగా చెప్పాలా. నెక్స్ట్ నువ్వు. అయిపోయింది. వెరీ గుడ్. ఇంకెవరు లేరా? ఎరా నువ్వు ఏంటి ఎలా పెడుతున్నావు? అదేంటారు నీ కరెక్ట్గా వచ్చా? జూనియరేనా? స్టాండప్, నిలబడు, చక్కగా చెప్పి చేతులు కట్టు. వెరీ గుడ్. యోహాన్ రాసిన మొదటి పత్రిక అనాలి. 1 జాన్ 2 జాన్ అని కింగ్ 1 2 అలా ఉండరు. యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అనాలి. గర్ల్స్ వెరీ గుడ్. అది మా స్మైల్ చెప్తే నువ్వే. వెరీ గుడ్. నెక్స్ట్
ఏయ్, మిగిలిన వాళ్ళు వినాలా? చేతులు కట్టేయండి అందరూ. కేజీ వాళ్ళు అందరూ చేతులు కట్టాలి. ఆ చేతులు అది ఎందుకురా? చెప్పమ్మా, నేను వింటా ఉంటాను. కూర్చో. చెప్పు. రే, ఆడపిల్లలు ఎంత చురుగ్గా ఉన్నారా జూనియర్స్లోను. వెరీ గుడ్. చెప్పు. వెరీ గుడ్. సీనియర్స్కి వచ్చేద్దాం. చెప్పు నువ్వు. నీ చేతులు అలాగే ఎత్తడం లేదు. జూనియర్స్ చేతులు కట్టాలి. కేజీ వాళ్ళు జూనియర్స్ నేర్చుకున్నారు. మొదటి వ్యవహారం, రెండో వ్యవహారం ఉండవు. వ్యవహారం రాసిన మొదటి పత్రిక అని చెప్పాలి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు 1, 2, 3 ఉండవు. జాన్ 1, 2, 3 ఉండవు. చెప్పండి. అందరూ వినాలి. చేతులు పెట్టండి రా. వెరీ గుడ్. రైట్. ఇప్పుడు క్లోజింగ్ లెసన్కి వెళ్ళిపోదాం. ఎవరి గురించి నేర్చుకుంటున్నావురా? ఎవరో? ఫ్యానీ క్రాస్బీ. మరి నిన్న రెండవ పాఠం నేర్చుకున్నారు. రెండవ పార్ట్, రెండవ భాగం. ఇప్పుడు అదే క్రాస్బీ గురించి మూడవ భాగం నేర్చుకుంటాం. నిన్న అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిందా? ఫ్యానీ క్రాస్బీ ఎంచక్కా చూస్తుందా చూడదా? ఏ పాపం బ్లైండ్ అమ్మాయి, కళ్ళు పోయినాయి కాబట్టి చూడలేదు. కానీ మిగిలిన అవయవాలు చాలా షార్ప్గా పనిచేస్తారా. వాళ్ళ అమ్మ చాలా మంచి విశ్వాసులు కాబట్టి మరి చక్కగా వాక్యాలు చెప్తా ఉంటే గ్రహించి వెంటనే అప్పచెప్పేసేది. నిన్న విన్నారా మీరు? అది మాట్లాడరా నిన్న వచ్చిన వాళ్ళందరూ. మరి ఇప్పుడు మూడో పాఠంలో ఏంటంటే పాప అమ్మాయి ఎదుగుతూ ఉంది. 14 సంవత్సరాలు వచ్చేసినాయి. ఎన్ని సంవత్సరాలు? మీరు 9th దాటి 10thకి వచ్చేస్తారు. ఆ ఏజ్కి ఆ పిల్ల చక్కగా స్కూల్కి వెళ్ళేదే. మరి నేను ఇలాగే అడుగుతాను, నేను స్కూల్కి వెళ్ళేదా? అరే స్కూల్కి వెళ్ళేది కాదు, ఫ్రెండ్స్ అందరూ వెళుతుంటే పాపం వాళ్ళ పిన్ను కూడా వెళుతుంటే ఎంతో బాధపడేది. అయ్యో అందరూ స్కూల్కి వెళ్ళి చక్కగా స్కూల్కి ఎందుకు డ్యాన్స్ చేయడానికి వెళ్తారా? వెరీ గుడ్. చదువు నేర్చుకోవడానికి వెళ్తారు. చక్కగా చదువుకోవడానికి అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాననే బాధతో ఉండేది. కానీ ప్రార్థన చేయడం మానలేదు. తల్లి ప్రార్థన, అమ్మమ్మ ప్రార్థన ఆమె నేర్చుకుంది కాబట్టి చక్కగా 14వ సంవత్సరం వచ్చిందిరా. వచ్చేటప్పటికి ప్రొద్దుటే లేస్తూ ఉండేటప్పటికి చేతిలో ఒక పేపర్ తీసుకుని సౌండ్ వస్తుందా లేదా ఇలా అంటూ, ఒరే వాళ్ళకి చాలా గ్రాహ్యాలు బాగా, కళ్ళు కనపడవు కానీ మిగిలిన సెన్సరీ ఆర్గన్స్ అంటే చెవులు, ముక్కు ఇవన్నీ బాగా పనిచేస్తాయి అటువంటి వాళ్ళకి. ఇలా అనుకుంటా వస్తుంది. అమ్మా ఏం పేరు? ఆ పిల్ల పేరు మర్చిపోయారు. ఫ్యానీ అనేటప్పటికి, ఏమ్మా అనేటప్పటికి ఏదో వచ్చింది. ఈ రోజుల్లో అయితే మీకు ఇవి ఉంటున్నాయి. మీకు ఏంటవి?
అది శాటిన్ బాక్సులు అంటాం. అవి ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడ వార్తలైనా అలా వచ్చాయి. కానీ మేము చిన్నప్పుడు అయితే ఈ ఫోన్లు లేవు కాబట్టి ఆ రోజుల్లో టెలిగ్రామ్స్ వచ్చాయి. టెలిగ్రామ్స్ అంటే చేట భారతాల్లాగా లెటర్స్ లాగా ఉండేవి కాదు. ఇంపార్టెంట్ వర్డ్స్ రెండు, ఎవరో అమ్మమ్మ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ, ఆ టైప్లో వచ్చాయి. ఓహో ఎవరైనా చనిపోయారేమో అనుకుంటుంది, ఎవరో ఫ్యాని ఇలా ఇలాగ అనుకుంటా వస్తుంటే వాళ్ళ అమ్మ. అయితే ఆ అమ్మ చెప్పడానికి ఎందుకు వస్తుందంటే, ఫ్యానీ ఒక మంచి లెటర్ వచ్చింది. ఏంటంటే న్యూయార్క్లో ఒక బ్లైండ్ స్కూల్ ఉందంట. ఏంటది బ్లైండ్ స్కూల్ అంటే ఏంటో తెలుసా? గురుడ్డి వారికి చదువు నేర్పే పాఠశాల, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ అనేది న్యూయార్క్లో ఉంది. అక్కడికి వెళ్ళడానికి నీకు ఇష్టమా అంటప్పటికి, ప్రభువా నా ప్రార్థన ఆలకించావు, నేను కూడా అందరిలాగా ఒక స్కూల్లో చదువుకోవడానికి నాకు కూడా అనుమతించుతున్నావు, నీకు ఎన్నో వందనాలని ఎక్కడ అనుకుంది? మనసులో అనుకుంటుంది అంతే. వెడతావా అనేటప్పటికి, నేనెందుకు వెళ్ళనమ్మా, వెళ్తాను, నేను అప్లై చేస్తాను అంటుంది. అప్లై చేస్తాను అనేటప్పటికి ఆమె సరే అప్లై చేయంటే అప్లై చేసిన తర్వాత 4 నెలల్లో కలలే కనేస్తుంది. ఏంటి, ఎప్పుడు వెళదామా, ఎప్పుడు అక్కడ నేను నా తోటి వాళ్ళందరిలాగా నేను చదువుకోవాలి, చదువుకుంటే నేను ఎక్కువగా వాక్యం తెలుసుకోగలను, అనేక మందికి చెప్పగలను, సువార్త నేను అనేక మందికి చెప్పాలి అని అటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉంటే 4 నెలలు అయిపోయినాయి. 4 నెలలు అయ్యాక ఆమె జాయిన్ అవ్వడానికి ఒక ట్రామ్ పంపించారు తీసుకెళ్ళడానికి. ఆ పాపం ప్రొద్దుటే లేచి వాళ్ళ అమ్మ అంతా సర్దేసింది. ఆమె కూడా 4 నెలల నుండి చక్కగా సిద్ధపడింది కాబట్టి అన్నీ సర్దుకుంది. ట్రామ్ ఎక్కిపోయేటప్పటికి తల్లికి ఏమొస్తుంది? 14 సంవత్సరాలు విడిచిపెట్టలేదు, తల్లితోనే ఉంది. ఎందుకంటే కళ్ళు కనపడవు కాబట్టి అన్నీ ఎవరు చూసుకునేవారు? వాళ్ళ అమ్మే చూసుకునేది. అటువంటి పరిస్థితుల్లో ఎడబాటు వచ్చింది. మరి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి మీరే వెళ్తారా, మీ అమ్మా నాన్న కూడా వస్తారా? చదువుకోవడానికి స్కూల్కి మీరు వెళ్తారా, మీ అమ్మా నాన్నలు కూడా వస్తారా మీతో? అంతే, స్కూల్లో మీరే ఉండాలి. అదేవిధంగా ఆ పిల్ల అక్కడే ఉండాలి కాబట్టి న్యూయార్క్లో వెళ్ళబోయి ఏడ్చేస్తూ ఉండేప్పటికి మీ అమ్మాయి ఏడుస్తుంది, నువ్వు ఏడుస్తున్నావు, ట్రామ్లో నుండి దిగేసి మీ అమ్మ దగ్గరే ఉండు అంటున్నాడు. ఆ న్యూయార్క్లో ఇన్స్టిట్యూట్కి తీసుకువెళ్ళడానికి వచ్చిన సిస్టరు అలా అంటుంది. లేదు ఎడబాటు గురించి ఏడుస్తున్నాను తప్పించి నేను ఖచ్చితంగా న్యూయార్క్ వస్తాను, ఆ యొక్క బ్లైండ్ స్కూల్లో నేను ఏం చేస్తాను, చదువుకుంటాం. ఇప్పటి వరకు నాకు స్కూల్ అంటే తెలియదు, ఇప్పుడు నాకేం కావాలి, స్కూల్లో చదువుకోవాలి. అబ్బాయి ఎంత ఆశ ఉంది. మీరా బస్సు ఆగుతుంది, మీకు అందరూ ఇప్పుడు కాన్వెంట్లే కదా, స్కూల్కి వెళ్ళడానికి ఏడుపులు కదా. ఇప్పుడు VBSకి వచ్చారు, కంఠద వాక్యం చదవడానికి అప్పచెప్పడానికి ఏడుపులు. చేతులు ఎత్తండి రా అంటే ఒక్కడికి రాదు. టీచర్స్ ఎంతో శ్రద్ధతో చెప్తారు, మీకు మాత్రం శ్రద్ధ లేదు. సీనియర్ బాయ్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళకి డ్యూయల్ రోల్ ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ పనులు వాళ్ళే చేస్తున్నారు, సీనియర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళే ఉన్నారు. కొంతమందే వచ్చారు ఈ సంవత్సరం. అయితే వాళ్ళు కూడా ఎన్ని పనులు ఉన్నా వాక్యానికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు వాక్యము మిమ్మల్ని బాగు చేస్తుంది, మిమ్మల్ని నడిపించుతుంది, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి వాక్యానికి మాత్రం మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అయితే ఇప్పుడు ఆమె ఆ విధంగా చదువుకోవడానికి ఇష్టపడడానికి చూడు, ఇప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో ఏముంది, లెటరు అలా తీసుకొచ్చి చక్కగా వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోతే మరి అన్నీ క్రొత్త ప్లేసు. ఇంట్లో అయితే స్టెప్స్ తెలిసిపోతాయి. ఎన్ని అడుగులు వేస్తే నేను మంచం దగ్గరికి వెళ్ళగలను, ఎన్ని అడుగులు వేస్తే గుమ్మం దగ్గరికి వెళ్ళగలను, ఎన్ని అడుగులు వేస్తే నేను బాత్రూమ్కి వెళ్ళగలను. ఇవన్నీ ఆమెకు అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే చూపు లేదు కదా, టచ్ చేసుకుంటా వెళ్ళాలి. మరి ఇప్పుడు కొత్త స్కూలు, బెంచ్లు ఎక్కడున్నాయి, డయాస్ ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడున్నాయి అనేది అలవాటు అవ్వాలి. కాబట్టి జాగ్రత్తగా అలవాటు చేసుకుంటుంది. అలవాటు చేసుకుని అన్నీ గుర్తుపెట్టుకుంటుంది.
కొన్ని రోజులకి అలవాటు అయిపోయింది. అయితే బెడ్రూమ్కి వెళ్తే ఆమె సీనియర్స్, ఆమె కంటే ముందు ఉన్న వాళ్ళు చెప్తున్నారు, నువ్వు పెందలాడే 5ంటికి లేవాలి తెలుసా, నువ్వు పెందలాడే లేవకపోతే నాస్తా అంటే ఏంటో తెలుసా మీకు? సీనియర్స్ కన్నా తెలీదా? బ్రేక్ఫాస్ట్, భోజనం. మీరు పెందలాడ లేకపోతే నీకు భోజనం అంటే ఉదయకాలపు ఆహారం బ్రేక్ఫాస్ట్ ఉండదో, అయిపోద్ది, అందుకని నువ్వు పెందలాడే లేవాలి అని చెప్తున్నారు. ఆల్ రైట్, నాకు పెందలాడ లేవడం అలవాటే. మా అమ్మ, నాన్న, మా అమ్మమ్మ మేమందరం కలిసి లేచి వెంటనే ఉదయకాలాన్ని ఏం చేసుకునేవాళ్ళం? కుటుంబ ప్రార్థన ఉండేది. మాకు అలవాటేలే అక్కడ. నేను వేరే దగ్గర నుండి రాలేదు, ప్రభు యొక్క బిడ్డల యొక్క ఇంట్లో నుండే వచ్చాను కాబట్టి నాకు పెందలాడ లేవడం అలవాటు అని చక్కగా ఆమె అన్నింటికి అలవాటు అయిందిరా. అలవాటు అయిపోయి ఎంత చక్కగా ఉంటే పాపం ఒకసారి ఒక మూలన కూర్చుని ఏడుస్తుంది. ఒక పెద్దవాడు వచ్చింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇప్పటి వరకు మా అమ్మని విడిచిలేను, మా అమ్మమ్మేమో వెళ్ళేటప్పుడు నేనేమో మరి ముసలిదాన్ని అయిపోయాను, బాగోలేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నిన్ను వినుంటారు కదరా సెకండ్ లెసన్లో, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను అంటే బాధ కాదా? బాధే కొంచెం భౌతికంగా. అయితే ఆమెకి ఏముందంటే మరి మంచి విశ్వాసం కాబట్టి, మరి నువ్వు కూడా ప్రభువులో పూర్తిగా ఉంటే చివరి వరకు నువ్వు నన్ను అక్కడ కలుసుకుంటావు, మన ఇద్దరం అక్కడ ప్రభు దగ్గర ఏం చేస్తాం? సంతోషిస్తాం. అంత గొప్ప నిరీక్షణతో కూడిన మాట మనవరాలకు చెప్పింది ఆ అమ్మమ్మ నిన్న. అయితే అది గుర్తుకొచ్చింది. అది గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆవిడ వచ్చి ఓదారుస్తా, ఒక పెద్ద ఆవిడ ఇన్స్టిట్యూట్లో పనిచేసే ఆవిడ, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇది అని చెప్పి ఒక్కసారి అయితే ఏడ్చేయి, బాగా ఏడిస్తే నువ్వు ఫ్రీ అయిపోతావంటే ఏడ్చేసింది. ఏడ్చేసిన తర్వాత అప్పుడు ఆమె కూడా ఆదరించుతూ ఉండేది ఆ స్కూల్లో. ఈమెకు ఒక అలవాటు ఉంది. ఏం అలవాట్లు అంటే కవిత్వం రాసే అలవాటు ఉందిరా. కవిత్వం అంటే తెలుసా మీకు? పద్యాలు రాయడం, ఒక పొయిట్గా ఉండాలని దేవుడు నిర్ణయం అది. మరి ఈమెకి ఏమి రాదు? చదువు రాదు. బాగా గుర్తుంచుకోండి. మరి కవిత్వం చక్కగా రాయాలంటే ఏమి ఉండాలి? చదువు ఉండాలి. అయితే ఏమి లేదు, కానీ దేవుడిచ్చిన తలాంతి ఏంటంటే కవిత్వం రాయడం బాగా వచ్చు ఈ అమ్మాయికి. అది దేవుడిచ్చిన తలాంతు. అయితే చక్కగా ఆమె అలా వెళ్తూ ఉండేటప్పటికి అక్కడ వాళ్ళకు ఒక తోట ఉందిరా. ఏముంది? ఆ తోటలోనేమో ఏం పండించేవారంటే పుచ్చకాయలు. వాటర్ మెలన్ తెలుసుగా మీకు? పుచ్చకాయలు పండించేవారు. అయితే ఆ పుచ్చకాయలు పండించే ముందు ఏం చేసిందంటే ఇదేంటిది? పేపర్ కదా, కవర్ రా. మీకు ఇప్పుడైతే మీకు ఇవేమీ లేవులేండి. కార్డు, ఇన్లాండ్ లెటరు, కవర్ అని ఉండేవి. దీనిలో లెటర్స్ రాసేవాళ్ళం. అప్పుడు ఏవైనా ఎక్కువ లెటర్ పెద్దది రాయాలంటే అవి రాసేవాళ్ళం. ఆమె అమ్మకి లెటర్ రాసింది, ఎందుకంటే ఇప్పటి వరకు విడిచలేదు కదా. ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఏమి రాసిందో ఇలా కవర్ ఓపెన్ చేసి చదవాలి. ఏమని రాసిందంటే, ప్రియమైన అమ్మ. ఎవరికి రాసింది? వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? పర్వాలేదు, కొంతమంది కేజీ వాళ్ళు చక్కగా చెప్తున్నారా. జూనియర్స్ కేజీకి మించి లేరు మీరు. వాళ్ళకంటే డౌన్ అయిపోయారు. జూనియర్స్, సీనియర్స్ ఇంకా మా అమ్మలు నోరు మెదవటం లేదు. నిన్న వచ్చిన వాళ్ళు, ఈ వేళ వచ్చిన వాళ్ళకి తెలియదులేండి. నేను ఈరోజు వచ్చాను అనుకోండి, అయితే కథ తెలుసు నాకు. ఇప్పుడు ప్రియమైన అమ్మ, నన్ను ఈ అందుల పాఠశాలలో చేర్పించినందుకు నీకు ఎన్నో వందనాలు. ఈ స్కూల్లో అన్నీ నేను ఆశించినట్లే ఉన్నాయి. నేను వచ్చిన కొత్తలో అంతా ఏమిటో బెరుగ్గా ఉండేది, నీకు దూరంగా ఉండడం వల్ల కొత్తగా ఉండేది, బాధగా ఉండేది. కానీ ఇప్పుడు నాకు చాలామంది ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? స్నేహితులు ఉన్నారు. అందుకని నాకు క్లాసులు కూడా కష్టంగా లేవు, పాఠాలన్నీ కంఠస్థం చేస్తున్నాను. వాళ్ళు మరి గుడ్డి వాళ్ళు ఏ లిపి వాడతారో తెలుసా మీకు? సీనియర్స్కి తెలుస్తుంది. బ్రెయిలీ లిపి అంటారు దాన్ని.
చిన్ని బుడుపుల్లాగా ఉంటాయి. ఇలా టచ్ చేసి వాళ్ళం, ఎందుకంటే వాళ్ళకి కళ్ళు లేవు కాబట్టి టచ్ చేసి వాళ్ళు మా పాఠాలు చదివేయగలరు. అటువంటి బ్రెయిలీ లిపి ద్వారా నేను చదవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కారణం ఏంటంటే నా వేళ్ళు మృదువుగా లేవు. ఎందుకు మృదువుగా లేవు తెలుసా? ఈ అమ్మాయి మల్టీ టాలెంటెడ్, అనేక రంగాల్లో ఈమెకి చాలా ఎక్కువ నైపుణ్యత ఉంది దేవుడిచ్చిన కృపను బట్టి. ఎందుకంటే ఆమె బ్యాట్లకి నిట్టింగ్ చేస్తుంది. బ్యాట్లు ఉంటాయి మీకు, ఈ షటిల్ బ్యాట్లు ఉంటాయి కదా, దానికి వైర్ పెట్టాలా, అది అలా నెట్టింగ్ చేయడం అలవాటు. రెండోది ఏంటంటే గిటారా వాయించుతుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి మనకి 2 కళ్ళున్నా 4 కళ్ళున్నా మనకి కంజీరి వాయించడమే రాదు. ఆమె ఏమి కూడా వచ్చు, గిటారా వాయించడం వచ్చంట, తర్వాత పియోనో వాయించడం వచ్చంట చక్కగా, తర్వాత ఇదేంటిది కీబోర్డ్ వాయించడం వచ్చంట. ఎవరికి? ఈ అమ్మాయికి అన్నీ వచ్చు. దానివల్ల ఈ వేళ్ళు ఏమైపోయినాయి అంటే బాగా రఫ్ అయిపోయినాయిరా. అందుకని ఈ బ్రెయిలీ లిపి చదవడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. సన్నని బుడుపులు ఉంటాయి కదా, అందుకని ఏం పర్వాలేదులే, మొద్దుబారిపోయినాయి కదా, ఈ బుడుపులు నేను పడతాను. పాఠాలు మాత్రం చాలా బాగున్నాయమ్మా. ముఖ్యంగా ఖగోళ శాస్త్రం. దేవుడు ఆకాశంలో చిన్న ఏమి సృజించాడంట? చిన్నగా కనపడతాయి రాత్రులు ఏంటి? వెరీ గుడ్, నక్షత్రాలు, తర్వాత చంద్రుడు. ఇవన్నీ చూసి ఆనందించినట్లు, అలా చూసినట్లు నాకు కళ్ళు కనపడకపోయినా అంత చక్కగా చెప్తున్నారో మా టీచర్సు అని అమ్మమ్మ చెప్పినవన్నీ గుర్తున్నాయి. క్లాస్ ఒకటే నాకు ఇష్టం లేదు. ఏ క్లాస్ అంటే 1 2 3 4 ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏ సబ్జెక్ట్ అది? అదొకటే తలపోటు అంటదా ఎవరికి? ఫ్యానీకి అదొకటే కొంచెం తలపోటు అంట. ఇక్కడ ఎంతమందికి తలపోటు ఉందో లేదు తెలియదు. ఎంపీసీలు చదువుతున్న వాళ్ళు మాత్రం చక్కగా ఎంపీసీలు ఎంసీఏలు చదివిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. సబ్స్ట్రాక్షన్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర. కానీ లెక్కలో అలాగే పూర్ అనమాట. ఎవరో ఈ అమ్మాయి ఫ్యానీ, దాని గురించి చక్కగా లెటర్ రాసిందిరా. ఆ లెటర్ రాసిన తర్వాత ఎంతో సంతోషించింది. ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఒక ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి, ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి పేరు జెన్సీ. ఏం పేరు? జెస్సీ కాదు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, రేపు మన ఇద్దరం అలా తోటలోకి వెళదాం, అక్కడేది వాళ్ళ తోటలో ఏం పండిస్తారని చెప్పాను? వాటర్ మెలన్, పుచ్చకాయలు. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళారురా. వెళ్ళేటప్పటికి అయ్యయ్యో మనం రోజు పుచ్చకాయలు తినేవాళ్ళం, ఈ పుచ్చకాయలేమో పట్టుకుపోయి అమ్మేస్తున్నారు. అమ్మడం ఎందుకంటే మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్కి ఉపయోగించడానికే ఆ డబ్బులతో అమ్మేస్తున్నారు. మనకు రేపు నుండి పుచ్చకాయలు ఉండవు, కిందకి వెళదాం నడు అంటే వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అదిగో పుచ్చకాయలు పాపం మోస్తున్నాడా, ఆ ట్రక్కులో వేస్తున్నాడు అన్నీని, ఆ బండి మీద వేస్తూ ఉండేటప్పుడు వెళ్ళి, అంకుల్ మేము కూడా హెల్ప్ చేయమా అనేటప్పటికి, మీరేం హెల్ప్ చేస్తారు, మీరు ఆడపిల్లలు, ఈ మొయ్యాలంటే ఎవరు మొయ్యగలరు? జెంట్స్ అంట. అబ్బా, బాయ్స్ మొయ్యగలరు, ఒక్కడు కూడా లేడు. తోటకూర కాడల్లాగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళనే మోసే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. కానీ అక్కడ పరిస్థితి కొంచెం బలంగా ఉండే మగపిల్లలు మోస్తారు, కానీ మీరు మొయ్యలేరు. ఓ పని చేయండి, నేను ఇవి పట్టుకెళ్ళిపోవాలి కాబట్టి ఇవి ఎవరు పట్టుకెళ్ళకుండా కాపలా ఉన్నాడు కొద్దిసేపు, నేను ఒక కునుకు తెస్తాను అన్నాడు. ఎవరో ఆ అంకులు. సరే ఇదేదో బాగుందనుకుని ఫ్యానీని జెన్సీని ఇద్దరూ ఎంచక్క కూర్చున్నారు. కూర్చునేటప్పటికి ఈ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. రేపు నుండి మనకేముండవు, పుచ్చకాయలు ఉండవు. ఉంటాయా? అన్నీ కోసాడు కదా, ఉండవు. కాబట్టి ఒక పని చేద్దామా, మనం ఒక కాయ దాచేద్దాం అనుకున్నాం. ఎవరంది? ఫ్యానీయే అంది. అనేటప్పటికి సరే అని ఇద్దరు కలిపి ఆ పక్కన ఉన్న పొదలో ఒక కాయ మోసేసి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇద్దరు కూర్చున్నారు. పాప ఆయనేమో అంకులేమో చక్కగా కొనుక్కు తీస్తున్నాడు. చూస్తున్నాడా? చూడడం లేదు. వాళ్ళిద్దరూ ఉన్నారని ధైర్యం ఉంది, నా కాయలకి భద్రంగా ఉంటాయి, ఆ ఇద్దరు పిల్లలు చక్కగా కాపలా కాస్తున్నారు
అని అనుకున్నాడు. అయితే అప్పుడు అంది, అబ్బా నీకు కవిత్వం రాయడం వచ్చు కదా, మనం పొదలో ఏం దాచేసాం, వాటర్ మెలన్ దాచేశారు కదా, పుచ్చకాయ, దీని మీద ఒక కవిత్వం రాయి అంటుంటే, ఇప్పుడు కాదు మనం తిన్నాక రాద్దాం అంటుంది. ఎవరో ఫ్యానీ అంటుంది, తిన్నాక రాద్దాం అనేటప్పటికి వెంటనే అలా కాదు, మనం దొంగతనం చేసి దాచాం కదా అని అనేటప్పటికి వెంటనే అమ్మమ్మ గుర్తుకొచ్చింది. అమ్మో, దేవుని బిడ్డలు ఏం చేయకూడదు, దెయ్యం బిడ్డలైనా చేయకూడదు, ఎవరైనా అది మంచి పని కాదు. దొంగతనం చేయకూడదు, ఇతరుల సొమ్ము ఆశించకూడదు. ఇది కదా మా అమ్మ చెప్పేది, మా అమ్మమ్మ చెప్పేది నిజమే. వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు ఏ రాజ్యాన్ని స్వతంత్రించుకోరు, దేవుని రాజ్యాన్ని లేకపోతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. దొంగతనం చేసేవాళ్ళు అంటే దేవునికి ఎంతో ఇష్టమా? మరి మాట్లాడారా మీరు జూనియర్స్? దొంగతనం చేసేవాళ్ళు అంటే దేవునికి ఇష్టమా అసహ్యమా? అసహ్యం, దేవునికి ఇష్టం కాదు అని చెప్పేటప్పటికి సరే వాళ్ళ ఆఖరికి అది మళ్ళీ దానిలో పెట్టేస్తారో వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఇద్దరు కూర్చున్నారు. కూర్చునేటప్పటికి ఆవిడ అంటుంది, ఫ్యానీ కాదు నాన్సీ అంటుంది, నువ్వు మొన్న మన స్కూల్ యానివర్సరీకి చక్కగా కవిత్వం రాస్తే అది మన న్యూయార్క్ మేయర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ అన్ని ప్రశంసలు నీకే వచ్చేసినాయి, ఫ్యానీ గొప్పగా రాస్తుంది కవిత్వం, అబ్బా ఎంత చక్కగా రాసింది ఈ యొక్క గేయం అని నీ కవిత్వాన్ని మెచ్చుకున్నారో, అందరూ నిన్నే మెచ్చుకుంటున్నారు, మన స్కూల్లో టీచర్స్ నిన్నే మెచ్చుకుంటున్నారు, డాక్టర్ హెన్రీ మన ఇన్స్టిట్యూట్ సూపరింటెండెంట్ అంటే ప్రిన్సిపల్ అనమాట, ప్రిన్సిపల్ గారు కూడా నిన్నే మెచ్చుకుంటున్నారు అనేటప్పటికి ఉప్పొంగిపోయింది. ఎవరో ఫ్యానీ. అలాగే ఉప్పొంగిపోయేటప్పటికి ఆ తర్వాత రోజునే ఎవరంటే డాక్టర్ హెన్రీ అన్నాను కదా, ఈయన ప్రిన్సిపల్ గారు కబురు చేశారు. ఎవరికే? ఫ్యానీకి కబురు చేసి రమ్మంటే ఈమె ఏమనుకుందంటే మళ్ళీ ఏదో ఎక్కడో మీటింగ్ అయి ఉంటుంది, ఆ మీటింగ్కి కవిత్వం రాయడానికి నన్ను పిలుస్తున్నారేమో అని నిర్లక్ష్యంగా వెళ్ళి ఏంటి సార్ అంది. ఏంటి సార్ అనేటప్పటికి ఫ్యానీ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సీనియర్స్ ఎవరైనా తొందరగా చదవాలి. 16-18 అనుకుంటా. వెరీ గుడ్. నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? 8వ వచనమా 6వ వచనం చూడు. కాదు గర్వం గురించి ఉంటుంది. నేను మర్చిపోతూ ఉంటాను. నేను 16వ అధ్యాయంలోనే అది కరెక్టేలే. 16:5 16వ అధ్యాయం 5వ వచనం. గర్వహృదయులు యెహోవాకు ఇష్టలా హేలా అంటే అయిష్టులు అన్నమాట, పనికిరాని వాళ్ళు. కూర్చో. అటువంటి గర్వం అమ్మ నీకు వచ్చేసింది, నిన్ను అందరూ పొగుడుతున్నారని కవిత్వం మీదే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావు, కానీ దేవునికి ఇష్టరాలుగా ఉండడానికి నిన్ను నువ్వు తగ్గించుకోవడంలే. నువ్వు ఉప్పొంకుతున్నావు, నువ్వు గర్వించుతున్నావు, నువ్వు అతిశయించుతున్నావు. అది నీకేం చేయదు, పనికిరాదు. దేవుడు నీకు ఏ ఉద్దేశం చేత ఈ స్కూల్కి రప్పించాడు, దేవుడు నిన్ను ఏ ఉద్దేశం చేత నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆయనకి ఇష్టరాలుగా ఉండాలి. కానీ నువ్వు ప్రజల మన్నలను పొంది ఉప్పొంగావంటే గర్వము దేనికి తీసుకెళ్తుందంట? నాశనానికి తీసుకెళ్తుంది అని హెచ్చరించేటప్పటికి బొట్టబొట్ట ఎవరికైనా ఏమొచ్చేస్తాయి? నన్ను ఏదో పొగడ్డానికి ఏదో గేయం రాయడానికి పిలిచాడు అనుకుంటే ఈయనేమో నా మీద తిట్లు వర్షం కురిపిస్తున్నాడని బాధతో ఏడుస్తూ ఉంటే, అమ్మ ఏడవడం కాదు, నువ్వు కవిత్వానికి కొంచెం బ్రేక్ ఇచ్చేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి, లేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. నువ్వు ఫెయిల్ అవడం నాకు ఇష్టం లేదు, నిన్ను పుట్టించిన నీ ప్రభువుకి ఇష్టం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండేటప్పటికి మా నాన్నున్నా అలాగే చెప్తాడు. మా నాన్న కంటే ఎక్కువ మీరు అటువంటిది కాదు, నేను పాజిటివ్గానే తీసుకుంటానని వెళ్ళి ఎక్కడ మానగలను, నేను కవిత్వం రాయడం నేను మానతానా అని మనసులో అనుకుంది.
అనుకుని పిల్లలకి చక్కగా అన్నీ చెప్పేది. ఎందుకంటే కంఠస్థం చేయడం బాగా వచ్చు కదా, తల్లి దగ్గర అమ్మమ్మ దగ్గర నేర్చుకుంది కాబట్టి అన్ని వాక్యాలు చెప్పేసేది, చక్కగా చెప్పేసేది. అందరూ నేర్చుకుంటున్నారు పిల్లలు ఆ ఇన్స్టిట్యూట్లో. చిన్న పిల్లలకి ఆమె చెప్పింది. ఇప్పటికి 17వ సంవత్సరం వచ్చేసింది. ఏ సంవత్సరంలోకి వెళ్ళింది? వెరీ గుడ్, 14th ఇయర్, 14వ సంవత్సరంలో వెళ్ళింది, 17 వచ్చేసినాయి. వచ్చేసేటప్పటికి ఇప్పుడు చక్కగా చూడాలంటేప్పటికి ఏమైందంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది, కవిత్వం మీద ఎక్కిపోయింది. సూపరింటెండెంట్ గారు చక్కగా తండ్రి లాంటి వాడు చెప్పాడు, డాక్టర్ హెన్రీ గారు చెప్పినా సరే వినకుండా వెళ్ళింది. రెండోసారి పిలిచాడు. మళ్ళా పిలిచి, అమ్మా నువ్వు సరి అయినట్టు కనపడటం లేదు, మీ టీచర్స్ కూడా నాకు చెప్తున్నారు, లెసన్స్ మీద కాన్సన్ట్రేషన్ కంటే నీకు కవిత్వం మీద పెరిగింది. నువ్వు 3 నెలలు అసలు కవిత్వానికి ఫుల్ స్టాప్ చెప్పాయి, నువ్వు చక్కగా పాస్ అవుతావంటే అలాగే సార్ అని వెళ్ళింది. కానీ చదువు మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఫెయిల్ అయిపోయింది. ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయిన వాళ్ళ మొహం ఆనందంగా ఉంటుందా, ఏడు మొహంగా ఉంటుందా? పాపం చాలా బాధగా ఉంది. చిచ్చి, నేను నా తండ్రి లాంటి సూపరింటెండెంట్ గారి మాట లేకపోతే మా ప్రిన్సిపల్ గారి మాట కూడా వినలేదు. నేను ఇక మీద నేను ఈ 3 నెలలు మళ్ళీ నేను ఈ కవిత్వానికి మానేసి చదువుకుంటే ఫెయిల్ అయిందని సప్లిమెంటరీలో అయినా ఏం చేయగలను, పాస్ అవ్వగలను అంది. రేపటి ఎన్నో లెసను? రేపటి కదా మధ్యాహ్నం 4వ క్లోజింగ్ లెసన్లో మిగిలింది విందాం. అర్థమైందా? అది మనం గర్వం దేనికి తీసుకెళ్తుందంట? నాశనానికి తీసుకెళ్తుందంట. యెహోవాకి ఎవరంట గర్విష్ఠులు, హేయులు. అటువంటి స్థితిలో మనం టాలెంట్ ఉంది కదా అని ఆమె అన్నీ గిటారా చక్కగా వాయించగలదు, పియానో వాయించగలదు, అన్ని బోర్డు వాయించగలదు, ఎట్ ది సేమ్ టైం అందరికీ చక్కగా వాక్యం చెప్పగలదు. బట్ ఆమె అతిశయించింది, గర్వించింది. ఆమె అందరిలోనూ పాపం చదువుకున్న బిడ్డలందరిలో ఆమె ఫెయిల్ అయింది. అందుకని పెద్దల మాట, దైవజనుల మాట, తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించితే మనం సక్సెస్ఫుల్గా ఉంటాం, లేకపోతే ఫెయిల్యూర్ అవుతాం. తర్వాత లెసన్లో మనం మిగిలింది విందాం. ప్రార్థన చేసుకుందామా? 1 2 3. కాదు, ఇక్కడ 1 2 3 అంటే తప్పు చెప్పారా? ఇక్కడ ఏమన్నా నాకు మాటలు వినబడుతున్నాయి. 1 2 3 అంటే మాట్లాడమని అర్థమా? అలాగే చెప్పారా మీకు? 1 2 3 అంటే మాట్లాడమని చెప్పారా? మరి నాకు ఎందుకు మాటలు వినబడుతున్నాయి? నా చెవు ఏమో తప్పు వినబడుతుందా? పోనీ అబ్బాయి నాకు బాగానే వినబడుతుంది. 1 అంటే మోకాళ్ళ మీద నిలబడాలి. మోకాళ్ళ మీద పడుకున్నారు కొంతమంది, ఒరే మోకాళ్ళ మీద నిలబడాలా. 2 అంటే చేతులు జోడించాలా. చప్పట్లు కొట్టమని కాదు, చేతులు జోడించాలి అంతే. 3 అంటే కళ్ళు మూసుకోవాలా. ప్రేమ కలిగిన తండ్రి, కృపా కనికరము కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన హెచ్చించబడిన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. క్లోజింగ్ లెసన్లో ఫ్యానీ క్రిస్బీని మరొకసారి జ్ఞాపకం చేశారు. ఆమె ఎన్నో మెమరీ వర్సెస్ కంఠస్థం చేయగలిగినప్పటికీ, ప్రభా గిటార్ వాయించగలిగినప్పటికీ, కీబోర్డు వాయించగలిగినప్పటికీ, ప్రభా ఎన్నో పనులు చేయగలిగినప్పటికీ ఆమె స్కూల్కి వెళ్ళాలనంటే ఆరాటము, తన యొక్క కోరికను మీరు మన్నించి న్యూయార్క్లో స్కూల్ ఓపెన్ చేయించారు. స్కూల్లో చేరడానికి సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాం. వెళ్ళిన ఆరంభంలో అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా జరుగుతుంది, కొత్త పరిస్థితులకు అన్నీ అలవాటు పడింది. కానీ నిదానంగా అతిశయం పెరిగింది. కారణము ఆమె మంచి కవిత్వం రాయగలదు కనుక ఆ కవిత్వం ఆమెకు ఉన్నటువంటి ప్రభా యొక్క అడ్వాంటేజ్ని ప్రభా ఆమె స్వార్థానికి ఉపయోగించుకొని అతిశయించి ఏదైతే మీరు ఆమె కొరకు సిద్ధపరిచారో దాన్ని పోగొట్టుకుంది. ప్రభా వార్నింగ్ వచ్చినప్పటికీ 2 సార్లు డాక్టర్ హెన్రీ గారు హెచ్చరించినప్పటికీ ఆమె దాన్ని లెక్క చేయకుండా
ఏదైతే తనకు అవకాశం ఇవ్వబడిందో దాన్ని పోగొట్టుకుని ఫెయిల్ అయిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రభా, ఇక్కడ చేరిన మాలో కూడా అనేక మంది మాకు ఏదైతే అనుకూలతలు ఉన్నాయో దాన్ని ప్రభా వేరే విధంగా తీసుకొని దాని ద్వారా అతిశయించి మీరు మా కొరకు ఏదైతే సిద్ధపరిచినారో పోగొట్టుకోవడానికి ప్రభా అవకాశం ఉందని జ్ఞాపకం చేశారు. మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి వందములు. చిన్నపిల్లల యొక్క జీవితాలు ప్రశస్తమైనగా ప్రియమైనగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఏదైతే విన్నారో వారి హృదయంలో పదిలిపరచుకోవడానికి సహాయం చేయండి. దుష్టుడు దొంగిలించకుండా సహాయం చేయండి. ఆఫ్టర్నూన్ సెషన్ కొరకే సిద్ధపరచండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. కూర్చుంటే ఒక పాట పాడతాము. పాట పాడుతున్నప్పుడు మొట్టమొదటిగా సీనియర్సు, తర్వాత జూనియర్సు, తర్వాత కేజీ ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత ఈ స్థలాన్ని భోజనం కొరకు సిద్ధపరుస్తారు. త్వరగా యవనస్తులు భోజనం కొరకు సిద్ధపరచండి. ఆ యొక్క భోజనాలు అయిన తర్వాత వెంటనే మనము ఆ మధ్యాహ్నం సెషన్ కొరకు ఖచ్చితంగా షార్ప్గా 2 ఇక్కడ చేరాలి. మనం అర్థమవుతుందా? చెప్పింది వినబడిందా? ఓకే. ఇప్పుడు లేచి నిలబడండి, పాట పాడుకుంటాం. పాట పాడుతున్న సమయంలో మొట్టమొదటిగా సీనియర్సు, తర్వాత కేజీ, తర్వాత జూనియర్సు బయటకు వెళ్తారు. प्रभु ने तुम्हें चुन लिया है इस जगत में, भी इस जगत में मूर्खो तो भी आनंद करो, विश्वास रखो, आनंद करो, विश्वास रखो। ज्ञानवानों को लज्जित करने को, ज्ञानवानों को लज्जित करने को तुम्हें चुन लिया है, तुम्हें चुन लिया, प्रभु ने तुम्हें चुन लिया है, प्रभु ने तुम्हें चुन लिया है, प्रभु ने तुम्हें चुन लिया है, प्रभु ने तुम्हें चुन लिया है। इस जगत में निर्बल हो तो भी, इस जगत में निर्बल हो तो भी आनंद करो, विश्वास रखो, आनंद करो, विश्वास रखो। बलवानों को लज्जित करने को